అఖండ 2 సినిమాకు ఫైనాన్స్ కష్టాలు తీరడం లేదు. ఈ రోజుతో అఖండ నిర్మాతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు ఏరోస్ ప్రతినిధులు. డబ్బులిస్తేనే క్లియరెన్స్ ఇస్తామన్నారు ఏరోస్ ప్రతినిధులు. దీంతో ఇప్పట్లో అఖండ 2 విడుదల కష్టమేనంటున్నాయి ఈ సినీ వర్గాలు. అన్ని సెట్ అయితే క్రిస్మస్ కు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అఖండ 2 రిలీజ్ వాయిదా పడటంతో బాలయ్య ఫ్యాన్స్ నిరుత్సాహంతో ఉన్నారు. ఇక అఖండ 2 సినిమాకు ఫైనాన్స్ కష్టాలైతే తీరడం లేదన్నట్టుగానే కనిపిస్తోంది. ఈ రోజుతో అఖండ నిర్మాతలు జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, అసలు ఈ రోజుతో అఖండ నిర్మాతలు ఎటువంటి చర్చలు జరిపారు, అసలు ఏం జరిగింది, ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేఖ, నిన్నటి నుంచి అయితే అఖండ సినిమాకు సంబంధించి సర్వత్రా ఒక నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుండి సినిమా ఇప్పుడు అప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సినిమాకు పెట్టిన క్యాప్షన్ ప్రకారం తాండవం అయితే చేస్తుందని చెప్పవచ్చు తెలుగు ప్రేక్షకుల మీద. ఎందుకంటే గంటకి సర్వత్రా ఉత్కంఠ అయితే రేకెత్తిస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి అయితే అభిమానులు అయితే నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల నుంచి కూడా జీవో తెచ్చుకొని టికెట్ ప్రైస్ హైకింగ్ తెచ్చుకున్నప్పటికీ నిన్నటి ప్రతి థియేటర్ని ఒక పెళ్లిలాగా ముస్తాబు చేసుకొని కూడా ఫ్యాన్స్ అందరు రెడీగా ఉన్నప్పటికీ ఫైనాన్స్ కష్టాలు అయితే వేయడం లేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి అయితే ఎందుకంటే లోకల్గా ఫైనాన్స్ నిన్నటితో ప్రాబ్లం ఉండేది. లోకల్గా ఫైనాన్స్ అందరికీ క్లియర్ అయ్యి తలా ఒక చెయ్యి సినిమా ప్రొడ్యూసర్లు అందరూ వేసే లోకల్ ఫైనాన్సర్లను అయితే వాళ్ళని సంతృప్తి పరిచినట్టు తెలుస్తుంది. కానీ యూరోస్తో, ఎందుకంటే ముంబై కంపెనీతోనైతే చర్చలు విఫలం అని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రొడ్యూసర్ అక్కడే ఉన్నాడు, ఇంకా ఓటీటీ అందించిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళతో ఎంత మాట్లాడినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళు చర్చలు అయితే విఫలం చేశారు, ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందేనని చెప్పేసి పట్టుబడ్డారు. అయితే ఈరోజు సాయంత్రానికి ఒక కొలిక్ వస్తుందని చెప్పేసి చాలామంది వేచి చూశారు. ఈరోజు సాయంత్రం ప్రీమియర్ ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నప్పటికీ ఈ సినిమా ఇంకా రిలీజ్ కాదని చెప్పేసి కూడా అక్కడ చర్చలు విఫలమై చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ లోకల్గా నైజాం డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఫైనాన్షియర్స్తో మాట్లాడి ఇక్కడ వాళ్ళు కొంతవరకు సంతృప్తి పరిచినప్పటికీ ఇంకా వాళ్ళకైతే చాలా వరకు, ఎందుకంటే వీళ్ళు తృప్తి పరిచినప్పటికీ వీళ్ళైతే కొంత సందిగ్ధి, సరే సినిమా రిలీజ్ చేసుకున్న తర్వాతనే ఇవ్వండి అని చెప్పి ఈ రోజు సినిమా రిలీజ్ చేస్తే డైరెక్టర్ బోయపాటి గారు కాస్త డబ్బు వెనక్కిస్తానన్నారు, హీరో గారు వెనక్కిస్తానన్నారు. ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్, చిన్న నిర్మాతలు, కొంత మీడియం నిర్మాతలు కలిసి, కొంచెం పెద్ద ప్రొడ్యూసర్స్ కలిసి కూడా ఈ సినిమాను మనం ఎలానైనా గట్టెక్కించాలి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయితేనే టాలీవుడ్ భవిష్యత్తు సంక్రాంతి సినిమాలపై ఆధారపడింది. ఎందుకంటే మనీ రొటేషన్ పద్ధతిలోనే సినిమా ఇండస్ట్రీ రన్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే, ఎందుకంటే క్రేజీ కాంబినేషన్, దీనికి కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది కాబట్టి దీనికి ఒక 200 కోట్ల వరకు వసూలు చేపడితే ఖచ్చితంగా ఆ సినిమా 25వ తారీఖు వచ్చే క్రిస్మస్ సినిమాలకు డబ్బు చెల్లించి మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ మన సంక్రాంతి సినిమాలకు పెద్ద సినిమాలు ఉన్నాయి, 6 సినిమాలు పెద్ద సినిమాలు. ఖచ్చితంగా ఆ సినిమాలు, ఎందుకంటే ఒక 1000 కోట్ల మేర సినిమాలు బడ్జెట్, ఆ 1000 కోట్లు కూడా ఇండస్ట్రీ నుంచి రావాలి అని అంటే ప్రజల నుంచే రావాలి, అటు పబ్లిక్ నుంచే మనం డబ్బులు వసూలు చేసుకుని థియేటర్ల నుంచే పేమెంట్ వస్తే కానీ సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి పెద్ద సినిమాలకు కూడా. ఎందుకంటే ఈ సినిమా మీదనే ఆధారపడింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనేది కూడా ఒక ఉత్కంఠ అవుతుంది. కానీ చాలా మంది ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారు సన్నిహిత వర్గాలని అంటే, క్రిస్మస్కి ఒకటి రిలీజ్ చేసుకుంటే మాత్రం మీకు ఇది బెనిఫిట్ ఉంటుంది, కానీ క్రిస్మస్కి రిలీజ్ చేస్తే ఓటీటీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.